YM6 న్యూస్కి స్వాగతం. కంటోన్మెంట్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు శ్యాంచంద్ రాజు ఆధ్వర్యంలో మట్టల ఆదివారం ర్యాలీ ఘనంగా నిర్వహించారు. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ హాజరై డాక్టర్ పిడమర్తి రవి శ్యాంచంద్ రాజులతో కలిసి జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. కంటోన్మెంట్లోని అన్నానగర్, రసూల్పుర ప్రాంతాలలో ప్లకార్డులతో పెద్ద ఎత్తున పాస్టర్లు, క్రైస్తవులు నినాదాలు చేస్తూ ర్యాలీలో ముందుకు సాగారు. ఈ సందర్భంగా కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ, డాక్టర్ పిడమర్తి రవి, శ్యాంచంద్ రాజు, బిషప్ ఎన్ఎస్ రావులు మాట్లాడుతూ గుడ్ ఫ్రైడే ముందు యేసుక్రీస్తు యెరూషలేం నగరానికి వచ్చిన నేపథ్యంలో యోధులు ఆయనకు ఘన స్వాగతం పలికిన రోజును మట్టల ఆదివారంగా జరుపుకోవడం సంతోషకరమని అన్నారు. ప్రపంచంలో అన్ని మతాల వారు సమానమేనని, ఒకరికొకరు గౌరవించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు. మట్టల ఆదివారం అనేది క్రైస్తవులకు అత్యంత పవిత్రమైన రోజుగా భావించి ఆయన కీర్తనలో యేసునామాన్ని స్మరించారని అన్నారు. ఈ కార్యక్రమంలో పాస్టర్లు బిషప్ ఎలీషా, బిషప్ ఎన్ఎస్ రావు, ప్రవీణ్ కుమార్, యేసురత్నం, క్రైస్తవులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. శక్తి కలిగినది యేసయ్య నామం, శక్తి కలిగినది యేసయ్య నామం, శక్తి కలిగినది యేసయ్య నామం. సోదరుడు పిడమర్తి రవి గారు మరి వారు కూడా ఈ కార్యక్రమానికి రావడం చాలా సంతోషం. ఇకపోతే నేను వచ్చినా అంటే ఇది నా ఇంటికి వచ్చినట్లే ఉంది. ఎందుకంటే మీ ఇల్లే లేవు ఈడ, మీరే లేరు ఈడ. 1985-89లో నేను ఎమ్మెల్యే అయినా. ఈ ఏరియా అన్నానగర్ అనేది నేను స్థాపించిన. రసూల్పుర గుడిసెలు, అన్నానగరు, ఇంద్రమ్మ నగరము, జోగుడి నగరము, కట్టమైసమ్మ నగరు, తర్వాత చంద్రబాబు నాయుడు నగరు, తర్వాత వాడు నా శిష్యుడు అర్జున్ ఉండే బోర్డు మెంబర్, అర్జున్ నగరు, ఫేరోజ్ ఉండే ఫేరోజ్ నగర్, అన్నీ కూడా మరి మొత్తము ఈ స్లమ్ ఏరియా అంతా కూడా ఆ రోజులలో స్థాపించినాము. మరి కాపాడినాము కూడా. అనేక సార్లు అధికారులు వచ్చి కూలగొడతా ఉంటే అధికారులను బెదిరించి భయపెట్టి పంపించేస్తుంది నేను ఎమ్మెల్యేగా ఉండి. పేదవాడి మీద ఈగ వాళ్ళొద్దు. వాళ్ళు ఉంటారు ఇక్కడ, వాళ్ళు ఉన్నది 5 గజాలు 10 గజాలు అన్నదే ఉండదు. మరి తలదాచుకోనికే ఉన్నారు వాళ్ళు, అంతేకాదు ఇంకేం లేదు. ఏదో కూలినాలి చేసుకుంటున్నారు, మరి రిక్షాలు తొక్కుంటున్నారు, హమాలి పని చేసుకుంటున్నారు, పండ్లు పదాలు అమ్ముకుంటారు, మందిళ్ళల్లో బాసట్లు కొనుక్కుంటారు. మొత్తం పుట్టతేనే పట్టుకొని వచ్చి ఇక్కడ మరి ఇక్కడ జీవనోపాధి పిల్లలను నడుపుకుందాము, పిల్లలను కాపాడుకుందాము, వాళ్ళకు మంచి చదువులు ఇద్దాము అనే ఉద్దేశంతో ఎక్కడ పని దొరకకపోతే ఇక్కడ వచ్చి సిటీలో ఇవన్నీ పనులు నేను చెప్పిన ఎన్ని పనులు దొరుకుతాయని ఇక్కడ వచ్చి నివాసం ఏర్పరచుకున్నారు. బిక్కుమని బతుకుతుంటారు వాళ్ళంతా. ఎట్లా ఎయిర్పోర్ట్ ఏమో పక్కకే ఉంది. రోజు అనేకమైన సార్లు అనేకమైన ఏరోప్లేన్లు తిరుగుతూనే ఉంటాయి. మీ అందరికీ తెలుసు, మీ జ్ఞాపకం ఉందో లేదో, ఒకసారి చెన్నారెడ్డి గారు ఆ ఫ్లైట్లో పోతుంటే కూడా ఫ్లైట్ పడిపోయింది. ఆ ముసలాయన అప్పుడే చనిపోదు, కానీ కింద ముఖ్యుడు ముఖ్యమంత్రి ఢిల్లీకి పైసలు పట్టుకపోతున్నాడు. 80 లక్షలు ఉంటే అప్పుడే దాదాపు. అది ఎవరు క్లెయిమ్ చేయలే, తర్వాత ఎవరియో అని కూడా తెలియదు. అప్పుడు అట్లాంటి పరిస్థితి ఉండే. ఇక్కడ బతికేటోళ్ళందరూ కూడా ఎప్పుడు ఏరోప్లేన్ పడుతుందో, ఎప్పుడు చనిపోతుందో అని మరి బిక్కుమని బతుకుతుంది. ఎందుకంటే కేవలం జీవనోపాధి దొరుకుతుంది హైదరాబాద్ సిటీలో అని. ఈ విషయంలోనే దీన్ని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చేస్తా అన్నాడు ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి. నేను ఆయన పార్టీలో ఎమ్మెల్యే. మరి ఆ ముఖ్యమంత్రికి అధికారులందరూ చెప్పి దీన్ని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చేద్దాము,
వీళ్ళని అందరినీ తరలిద్దాం ఇడికెళ్ళి ఎక్కడో అడవిలో బాచుపల్లి ఏమో ఇప్పుడు చాలా బాగా అయింది, అప్పుడేమో అడవి ప్రాంతం. అప్పుడు నాకు ఎన్టీ రామారావు గారికి పెద్ద పొట్లాట. మట్టల ఆదివారము బైబిల్లో చాలా ప్రాముఖ్యమైన సందర్భము. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి సిలువ వేయబడడానికి ముందు మట్టల ఆదివారం రోజు యెరూషలేములోకి ప్రజలు స్వాగతం పలికారు. మరి దానిని ఆసరాగా చేసుకొని ప్రతి సంవత్సరం గౌరవనీయులు మా పెద్దలు సాంసన్ రాజు గారి నాయకత్వంలో పాస్టర్లందరినీ కలుపుకొని వారు మరి రసూల్పుర, అన్నానగర్ పరిసర, పాలంరాయ్ పరిసర ప్రాంతాల్లో ఉన్న క్రైస్తవులను, సేవకులను, విశ్వాసులందరినీ ఒక తాటి మీదకి తెచ్చి వారి సొంత ఖర్చుతో ఈ యొక్క కూడికను, ఈ పెద్ద సభను, ర్యాలీని ఏర్పాటు చేసినందుకు మా అందరి పక్షాన, పాస్టర్ల పక్షాన సాంసన్ రాజు గారికి మా ప్రత్యేకమైన వందనాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. రాబో దినాల్లో వారి నాయకత్వంలో మేమందరం ముందుకు సాగాలని, ప్రజలందరూ ఆశీర్వాదించబడాలని, అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మేము ప్రజలందరి కొరకు ప్రత్యేకమైన ప్రార్థనలు చేస్తున్నాము. వీరి ద్వారానే, సాంసన్ రాజు గారి ద్వారానే ఐక్యత వచ్చింది. 30 సంవత్సరాల నుంచి ఎవరికి వారే ప్రత్యేకంగా నివసించే వారము. సాంసన్ రాజు గారి నాయకత్వంలో అన్ని సంఘాలు కలిసి ఒకేసారి ఒకే వేదికను పంచుకుంటున్నాము. మరి ఈ సందర్భాన్ని బట్టి వారికి మేము హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తాం. ప్రభునామలో నసులుపూర్ అన్న ప్రాంత క్రైస్తవులందరికీ యేసుక్రీస్తు నామములో శుభములు. మట్టల ఆదివారం యొక్క వందనాలు తెలియజేస్తున్నాం. మట్టల ఆదివారం ప్రత్యేకత ఏంటంటే ఇది యేసుక్రీస్తును మరి ఊరేగింపు చేశారు. అనగా మరి యెరూషలేము మందిరానికి తీసుకుపోయి రాజుల రాజుగా ఊరేగింపు చేయడం జరిగింది. దానిని పురస్కరించుకొని ఈ దినము మరి మట్టల ఆదివారం జరుపుటకు దేవుడు ఇచ్చిన కృపగా వంచలిస్తూ, అలాగే దీని ఏర్పాట్లలో మరి ఈ రసూల్పుర ప్రాంతం కాదు, సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఏరియా సీనియర్ లీడర్ గా, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడుగా ఉన్నటువంటి సాంసన్ రాజు ఆధ్వర్యంలో ఇది జరుగుట ఎంతో సంతోషకరము. అంతేకాదు మరి ఈ ప్రోగ్రామ్ కి ఏర్పాట్లలో ఉన్నటువంటి యూత్ ను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం, అలాగే పాస్టర్లు బట్టి వందనాలు చెల్లిస్తున్నాం, అలాగే మరి నాయకులను బట్టి వందనాలు చెల్లిస్తాం, ప్రాముఖ్యంగా మీడియాను బట్టి, ఇంకా కూడేసే నాయకులను బట్టి వందనాలు చెల్లిస్తూ మరొకసారి క్రైస్తవ జనాంగాన్ని కూడా మా యొక్క హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ మరి క్రైస్తవులను గుర్తించి వచ్చిన ముఖ్యమైన మరి TV5 వాళ్ళు, ప్రేమ్ వాళ్ళు, ఈటీవీ వాళ్ళు, అదేవిధంగా స్వతంత్ర టీవీ వాళ్ళు, YMC టీవీ వాళ్ళు ఈ రసూలుపుర ప్రాంతంలో మా క్రైస్తవులను గుర్తుపెట్టుకొని ముఖ్యంగా మాకు చాలా వ్యతిరేకంగా ఉన్నాయని మేము అనుకున్న ఈ టీవీలు రావటం మాకు చాలా సంతోషకరం. నమస్కారము, నా పేరు శాంతన్ రాజు. ముఖ్యంగా ఈ కంటోన్మెంట్ ఎస్సీ నియోజకవర్గం, ఈ కంటోన్మెంట్ ఎస్సీ నియోజకవర్గంలో ఈ వార్డ్ 2 అంటే పెద్ద స్లమ్. ఇది ఈ స్లమ్ల దగ్గర 3 లక్షల నుంచి 5 లక్షల మంది ఇక్కడ నివసిస్తుంటారు. ఈ స్లమ్ లోపల క్రైస్తవ కుటుంబాలు కూడా ఇక్కడ దగ్గర ఒక 5,000 నుంచి 8,000 దాకా ఉంటారు. ఇక్కడ ఏంటంటే అందరూ పాస్టర్లతోని ఐకమత్యంతో, క్రైస్తవ కుటుంబాలు, పాస్టర్లు అందరూ ఐకమత్యంతో పోయిన సంవత్సరం నుంచి మట్టల ఆదివారం నుంచి మేము స్టార్ట్ చేసినాము. పోయిన సంవత్సరం కూడా ప్రతి నెల స్త్రీల మీటింగ్, యూత్ మీటింగ్, పాస్టర్ల మీటింగ్ కంటిన్యూ చేసుకుంటూ వచ్చినాము. ఇది 2వ సంవత్సరము. ఇటువంటి మట్టల ఆదివారాలు ఇంకెన్నో జరగాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముఖ్యంగా క్రైస్తవ కుటుంబాలు, పాస్టర్లు ఐకమత్యంతో ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కార్యక్రమంలో ముఖ్యంగా మన కేంద్ర మాజీ మంత్రులు సర్వే సత్యనారాయణ గారు, అట్లనే ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమతి రవి గారు, మా కంటోన్మెంట్ ఎమ్మెల్యే గారు కూడా వేలో ఉన్నారని చెప్పారు. 8:30-9 గంటల లోపల వచ్చేస్తారని చెప్పి